హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజస్ క్లౌడ్ కిచెన్. ఇవాళ గోంగూర మటన్ని తక్కువ టైంలో నా స్టైల్లో ఎంతో రుచిగా ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తానండి. దానికోసం ఇక్కడైతే నేను 1/2 కిలో మటన్ని తీసేసుకొని శుభ్రం చేసేసి పక్కన పెట్టేసుకున్నానండి. అలాగే పెద్ద సైజు గోంగూర కట్టని తీసుకున్నాను, 2 ఉల్లిపాయలు, 2 టమాటాలు, పచ్చిమిర్చి. ఇప్పుడు శుభ్రం చేసుకున్న మటన్లో 1 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం వేసేసి ఇవన్నీ కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి. ఇదిగోండి, ఈ విధంగా కలుపుకొని పక్కనైతే పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టేసేసి అందులో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది వేడైన తర్వాత ఇందులోకి చెక్క, లవంగ, ఇలాచీ, షాజీరా, మిరియాలు, స్టార్ ఫ్లవర్, అలాగే బిర్యానీ ఆకును వేసి ఫ్రై చేసుకోవాలండి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టేసుకున్న ఉల్లిపాయల్ని కూడా యాడ్ చేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసేసి పచ్చి వాసన అనేది పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే 1/2 స్పూన్ గరం మసాలా, కట్ చేసి పెట్టేసుకున్న పచ్చిమిర్చిని కూడా వేసేసి మొత్తం ఫ్రై చేసుకోవాలండి. మనం మటన్ అయితే ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలాగే ప్రిపేర్ చేసుకోవాలండి. ఇప్పుడు కట్ చేసి పెట్టేసుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసేసి 5 నిమిషాల వరకు మగ్గనిచ్చుకోవాలండి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మటన్ని ఇందులోకి వేసుకోవాలి. మటన్కి ఈ మసాలా అంతా పట్టే విధంగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్స్ ధనియా పౌడర్ని కూడా వేసేసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి. ఇప్పుడు క్యాప్ పెట్టేసేసి కాసేపు మగ్గనివ్వాలండి మటన్ని. ఇదిగోండి, మటన్లో ఉన్న వాటర్ అంతా ఈ విధంగా వచ్చేసేసాయి మొత్తమును. మటన్ అనేది తొందరగా కుక్ అవ్వదు కాబట్టి నేను ఒకేసారి వాటర్ అయితే పోసుకుంటున్నానండి. ఇందులోకి 2 గ్లాస్ వరకు వాటర్ అయితే పట్టాయండి. ఒకసారి అంతా కలిపేసేసి క్యాప్ పెట్టేసేసుకొని 4 to 5 విజిల్స్ వచ్చే వరకు చూసి కుక్ చేసుకోవాలండి. ఒకవేళ కుక్ అవ్వలేదు అనుకుంటే మళ్ళీ 1 or 2 విజిల్స్ పెట్టుకోవచ్చండి. ఇప్పుడు మటన్ అయ్యేలోగా గోంగూరను మనము ప్రిపేర్ చేసుకోవాలండి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి 1 స్పూన్ ఆయిల్ వేసి అందులోకి మనం శుభ్రం చేసుకున్న గోంగూరను వేసుకోవాలండి. అలాగే అందులో రుచికి తగినంత ఉప్పు, 1/2 స్పూన్ పసుపుని వేసేసి ఇది గోంగూర మొత్తాన్ని మగ్గనిచ్చుకోవాలండి. క్యాప్ పెట్టేసేసి గోంగూర అనేది ఈ విధంగా మగ్గిపోయిందండి. వాటర్ అయితే ఏం అవసరం ఉండదండి. గోంగూర నుంచే వాటర్ వస్తుంది కాబట్టి వాటర్ అవసరం లేదు. మటన్ కూడా ఈ విధంగా కుక్ అయిపోయిందండి. ఇప్పుడు ఈ మటన్ని ఈ గోంగూరలోకి వేసేసుకొని 5 నుంచి 10 మినిట్స్ వరకు కర్రీ అనేది దగ్గరికి వచ్చే వరకు కుక్ చేసుకోవాలండి. ఆల్రెడీ మటన్లో గోంగూరలో సాల్ట్ వేసాం కాబట్టి చూసి వేసుకోండి. గోంగూర మటన్ రెడీ అయిపోయిందండి. పైనుంచి కొత్తిమీర గార్నిషింగ్కి వేసుకొని వేడి వేడి గోంగూర మటన్ని వైట్ రైస్లోకి సర్వ్ చేసుకోవచ్చండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.